దేశంలో మార్పులకు అనుగుణంగా సింగరేణిలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇతర రాష్ట్రాల్లో జరిగే మైనింగ్ పై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇతర ఆక్షన్లలో పాల్గొంటే సింగరేణికి వచ్చే లాభాలు నష్టాలపై భట్టి విక్రమార్క ప్రెజెంటేషన్ ఇచ్చారు. సింగరేణి వ్యవస్థను బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఆక్షన్లలో పాల్గొనే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించి భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. సో దీన్ని లోతుగా అధ్యయనం చేసిన జరిగిన నష్టం ఏంటో అంచనాలు వేసిన తర్వాత ఇది పొరపాటు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ సింగరేణి ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ భ్రమలను సృష్టించినటువంటి వాళ్ళకి, ఆ భ్రమల్లో పడినటువంటి వాళ్ళకి వాస్తవ విషయాలు చెప్పి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అటు కార్మిక సంఘాలు, ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని, రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం